నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ శ్రీ ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. అయితే నాకు ఎప్పటి నుంచో ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలంటే ఎప్పటి నుంచో కలుగుతుంది, ఈ క్రిప్టో కరెన్సీ గురించి. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, ఎందుకు క్రిప్టో కరెన్సీ అంత ఫేమస్ అయింది? క్రిప్టో కరెన్సీ అంటే ముఖ్యంగా ఇది డిజిటల్ కరెన్సీ అండి. మనం కరెన్సీస్లో మామూలుగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చూస్తుంటాం. అంటే మన ఇండియన్ రూపీ కానీ యూఎస్ డాలర్ కానీ ఇవన్నీ కూడా మామూలు ఫిజికల్ కరెన్సీస్. వీటిల్లో మనము ట్రాన్సాక్షన్స్ చూస్తుంటాం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి. అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? బేసిక్గా మనం పేటిఎంలో డబ్బులు కట్టడం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడం, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేయడం, ఇట్లా అన్ని యాప్స్ ద్వారా మనీ పంపించడం, వ్యాలెట్స్లో మనీ పెట్టుకొని తద్వారా ఖర్చు పెట్టుకోవడం, అట్లాగే డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటారు. అసలు కరెన్సీనే డిజిటల్. అంటే మనం ఇప్పటిదాకా ఈ జనరల్గా అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి మనం వింటున్నాము డిజిటల్ కరెన్సీస్ అని. ఈ డిజిటల్ కరెన్సీస్లో ముఖ్యంగా క్రిప్టో కరెన్సీస్ వచ్చిన తర్వాత బిట్ కాయిన్ అనేది పాపులర్ అయింది. అట్లాగే దాంతోపాటు చాలా కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్ అంటారు, ఈ కాయిన్స్ కూడా పాపులర్ అవడం మనం చూసాము. ముఖ్యంగా ఇవన్నీ డిజిటల్ కరెన్సీస్ అన్నీ కూడా మెయిన్గా అంటే వీటికి ఫిజికల్ ఫామ్ అనేది ఉండదు. అంటే ఎక్కడ కూడా ఒక ముద్రణ అనేది లేకపోతే మన పర్సులో పెట్టుకోవడానికి వీలుగా ఏమి ఉండదు. ఇక్కడ క్యాష్ రూపంలో అనేది ఎక్కడ కనిపించదు, పేపర్ రూపంలో కనిపించదు, మెటల్ రూపంలో, ఏ రూపంలో కనిపించదు. మనం గతంలో చూసినట్లయితే రాజుల కాలంలో మెటల్స్ రూపంలో ఉంటాయి కరెన్సీస్, నాణ్యాలు. తర్వాత పేపర్ వచ్చిన తర్వాత పేపర్ రూపంలోకి మారాయి. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ టైం ఒక క్రిప్టో కరెన్సీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి, అంటే క్రిప్టోగ్రఫీ ద్వారా అంటే ఇది చాలా గుప్తంగా ఉంటుందన్నమాట. మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ చాలా గుప్తంగా ఉంటాయి. సో అందువల్ల ఈ క్రిప్టోగ్రఫీ ద్వారా డిజిటల్ కరెన్సీస్ని తీసుకురావడం జరిగింది. దాంట్లోనే ముఖ్యంగా మనం ఈ రోజు బిట్ కాయిన్ చాలా పాపులర్గా వినే క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ అనేది చాలా పాపులర్గా వింటూ ఉంటాం. సో ఈ బిట్ కాయిన్ అనేది ఆ క్రిప్టో కరెన్సీస్లో ప్రప్రదంగా మనం చెప్పుకోవచ్చు అండి. సార్, అదేవిధంగా ఈ క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ ప్రస్థానం అనేది ఎలా మొదలైందో వివరంగా తెలియచేయగలరు? ముఖ్యంగా 1985, 83, 85 మధ్యలో డేవిడ్ షమ్ అనే ఆయన ఈ క్యాష్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టడం జరిగిందండి. ఇది కూడా కేవలం క్రిప్టోగ్రఫీ ద్వారా కనిపెట్టారు. అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం క్రిప్టో కరెన్సీస్ ఆ ఫార్మాట్లోనే ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏమైందంటే అది చాలా పాపులర్ అవ్వలేదు బిట్ కాయిన్ లాగా, కాలగర్భంలో కలిసిపోయింది. ఈ క్యాష్ అంటే అది దానికి ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ ఉంది, లేకపోతే ఒకళ్ళు మానిటర్ చేస్తున్నారు. సో అలాంటి మానిటర్ చేసే కరెన్సీస్ మనకి ప్రపంచంలో చాలా ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది, అంటే ఫెడరల్ రిజర్వ్ ఉంటుంది. అంటే ఇండియాకి ఆర్బీఐ అలాగో ఫెడరల్ బ్యాంక్ అమెరికాకి ఫెడ్ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఒక సెంట్రలైజ్డ్ చేసి ఆ కరెన్సీస్ అన్నిటిని రిలీజ్ చేస్తూ ఉంటారు. అంతే కావాల్సి వచ్చినప్పుడు ఎక్కువ ప్రింట్ చేసుకోవటం, లేకపోతే మళ్ళీ కంట్రోల్ చేసుకోవటం, అన్నీ వాళ్ళ ఒక సెంట్రలైజ్డ్ ఏజెన్సీ ఉంటుంది. అవి ఆయా దేశాల్లో లీగల్ టెండర్స్గా ఉంటాయి. అంటే మన రూపాయి ఉందనుకోండి, మన రూపాయి అనేది మన ఇండియాలో లీగల్ టెండర్, అలాగే అమెరికాలో డాలర్ అనేది లీగల్ టెండర్. సో మనం అది ఎక్కడైనా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే ఈజీగా మన వస్తువుల రూపంలో మార్చుకోవచ్చు డబ్బుని. వస్తువులు కానీ, భూమి కానీ, ఒక ఇల్లు కొనుక్కోవడానికి, దేనికైనా పనికి వస్తుంది. ఈ క్రిప్టో కరెన్సీస్లో అలాగే సెంట్రలైజ్డ్గా ఒకళ్ళు క్రిప్టో కరెన్సీ రిలీజ్ చేసినప్పుడు అది పాపులర్ అవ్వలేదు. ఎందుకు పాపులర్ అవ్వలేదంటే మళ్ళీ మనల్ని ఒకళ్ళు మానిటర్ చేస్తున్నారు, ఒకళ్ళు రెగ్యులేట్ చేస్తున్నారు. ఓకే, అలాంటి రెగ్యులేట్ చేసే వ్యవస్థని కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ మనకు అవసరం లేదు. అవి ఆల్రెడీ ఉన్నాయి. రైట్. అంటే ఎవరి అజమాయిషీ లేకుండా ఉండాలి. అలాంటి ఒక కరెన్సీని ప్రజలు కోరుకున్నారు. అంటే ఎవరైనా ఫస్ట్ కోరుకున్నది మేబీ డ్రగ్ డీలర్స్ కావచ్చు, లేకపోతే మాఫియా కావచ్చు. అంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ రికార్డ్ కాకుండా ఉండే విధంగా వాళ్ళు అలాంటి కరెన్సీ కోరుకున్నారు. రైట్. సో వాళ్ళకి ఇలాంటి అవసరం వచ్చింది. అంటే ఒక బిజినెస్ పుట్టాలి అంటే ఒక అవసరం కావాలి. అవును. ఆ అవసరంతో వాళ్ళు అలాంటి వస్తువు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత కాలక్రమేణా 1998లో మళ్ళీ ఇంకొక గ్రూప్ ఆఫ్ ప్రొఫెసర్స్ కలిసి బిట్ గోల్డ్ అని ఒక కరెన్సీని, అట్లాగే బీ మనీ అనే ఒక కరెన్సీని, క్రిప్టో కరెన్సీసే వీటిని తీసుకొచ్చారు. సేమ్ ఇదే ప్రాబ్లం మనం ఏదైతే డిస్కస్ చేసామో, ఏదో సెంట్రలైజ్డ్ ఫార్మాట్లో ప్రజలకు అక్కర్లేదు.
అప్పుడు రెండోసారి కూడా విఫలమైంది క్రిప్టో కరెన్సీ రావటం అనేది. తర్వాత కాలక్రమేణా 2009కి వచ్చేటప్పటికి క్రిప్టోగ్రఫీలోనే క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ అనేది అవతరించింది. అంటే దీనికి సతోషి నాకమోటో అని ఒక పేరు చెప్తారు, జపనీస్ ఒక ప్రొఫెసర్ తయారు చేశారని చెప్తారు. కానీ ఇంకొక వర్షన్ కూడా ఉంది, అది రియల్గా ఎవరికి తెలియదు స్టోరీ. రకరకాల స్టోరీస్ మార్కెట్లో నడుస్తూ ఉంటాయి. ఈ స్టోరీస్లో ముఖ్యంగా ఈ సతోషి నాకమోటో అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా మనం అనుకోవచ్చు MIT నుంచి. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ స్క్రిప్ట్ని SHA-256 అనే స్క్రిప్ట్ కోడ్లో ఈ క్రిప్టో కరెన్సీని అంటే బిట్కాయిన్ తయారు చేసి మార్కెట్లోకి వదిలేశారు. అది కేవలం ఇంటర్నెట్లో మాత్రమే ఉంటుంది. సో ఇంటర్నెట్లోనే ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో ఇంటర్నెట్లో ట్రాన్సాక్షన్స్ అయ్యేటప్పుడు దీన్ని పాపులర్ ఎలా చేయాలి అంటే మనం ఒక కోడ్ రాసి ఇంటర్నెట్లో వదిలేస్తే అది ఎలా పాపులర్ అవుతుంది, ఎవరైనా ఎందుకు కొనుక్కుంటారు, ఎందుకు అమ్ముకుంటారు ఆ పర్టికులర్ కరెన్సీని అనే పెద్ద డౌట్ వస్తుంది అందరికి. సో ఇక్కడే వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇన్సెంటివ్ ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే ఒక మైనింగ్ చేస్తుంటే, మైనింగ్ అంటే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం అనమాట. అంటే ఎవరైతే ఈ ట్రాన్సాక్షన్స్ బిట్కాయిన్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న రికార్డ్ చేయడం, అదంతా ఎలక్ట్రానిక్ ఫామ్లో సర్టన్ మెషిన్స్ ద్వారా అవుతూ ఉంటాయి. ఇనిషియల్గా బేసిక్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ద్వారా చేశారు, తర్వాత గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ చేశారు. తర్వాత ఈ మైనింగ్ చేయడానికి పర్టికులర్గా మెషిన్స్ తయారు చేశారు. యాంట్ మైనింగ్ అనే ప్రముఖ సంస్థ చైనాలో ఈ మెషిన్స్ పర్టికులర్గా దీనికి S9 అని S11 అని ఒక నేమ్స్ ఇచ్చుకుంటూ చాలా ఫాస్ట్గా స్పీడ్గా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసే మిషన్స్ని కనిపెట్టారు. సో ఈ మిషన్స్ ఎవరైతే మిషన్స్ మేనేజ్ చేస్తుంటారో, ఎవరైతే ఈ మిషన్స్ని రన్ చేస్తుంటారో వాళ్ళకి కొంత ఇన్సెంటివ్ ఇవ్వడం మొదలు సిస్టంలోనే డిజైన్ చేశారు. అంటే మీకు బిట్కాయిన్ ఎలా దొరుకుతుంది, అసలు ఫస్ట్గా ఒక వ్యక్తికి బిట్కాయిన్ ఎలా దొరుకుతుంది, ఇంటర్నెట్లో ఉంటాయి బిట్కాయిన్స్. ఆ బిట్కాయిన్స్ మనం ఎలా సాధించాలంటే మనం ఒక మైన్ చేయాలి, అంటే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసే ప్రాసెస్ని మనం తీసుకోవాలి. ఆ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తే మనకి ఇన్సెంటివ్ రూపంలో బిట్కాయిన్ మనకు వస్తుంది డిజిటల్ ఫామ్లో. ఓకే, ఇన్సెంటివ్ రూపంలో మనకు వస్తుంది. ఎవరైతే మైనర్ ఉంటాడో వీళ్ళని మైనర్ అంటారు. ఎవరైతే మైన్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్ రూపంలో బిట్కాయిన్ చేతికి వస్తుంది. ఓకే, ఆ బిట్కాయిన్ మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు అమ్ముకుంటారు. అంటే పాయింట్స్ రూపంలో లాగానే మీరు చెప్పినట్టు పాయింట్స్ రూపంలో. పాయింట్స్ అని కాదు, డైరెక్ట్ బిట్కాయిన్. అంటే ఎట్లా వస్తుందంటే బిట్కాయిన్కి డిజిట్స్ ఎలా ఉంటాయంటే మన కరెన్సీలో డిజిట్స్ 2 డిజిట్సే ఉంటాయి, పైసలు. అవును, అంటే మనం 100 రూపాయలు 10 పైసలు అంటాం, అంటే 2 డిజిట్సే ఉన్నాయి. దీంట్లో బిట్కాయిన్కి లేదా క్రిప్టో కరెన్సీస్కి 8 డిజిట్స్ ఉంటాయి. 8 డిజిట్స్ ఉంటాయి. సో ఎంత చిన్న అమౌంట్ అయినా వాళ్ళు పే చేయగలుగుతారు. ఓకే, ఎంత చిన్న తక్కువ వర్క్ చేసిన వాళ్ళకి, తక్కువ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసే వాళ్ళకి తక్కువ అమౌంట్ ఇన్సెంటివ్గా ఇస్తారు. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసిన వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇస్తారు ఇన్సెంటివ్గా. అంటే వీళ్ళకి ఎందుకు ఇన్సెంటివ్గా ఇవ్వాల్సి వస్తుందంటే ఈ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి ఆ మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. ఒక మెషిన్ ఒక ప్లేస్లో పెట్టాలి, దాన్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేయాలి, దానికి కంటిన్యూస్ పవర్ సప్లై ఇవ్వాలి. అట్లాగా మిషన్స్ ఊరినే వేడెక్కిపోతూ ఉంటాయి. సో ఆ మిషన్స్కి ఎయిర్ కండిషన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. సో ఈ ఖర్చులన్నీ, అలాగే ఒక హ్యూమన్ బీయింగ్ దానికి కొంత టైం కేటాయించాలి, పార్ట్ టైం అయినా మానిటర్ చేస్తూ ఉండాలి. సో వీటన్నిటి కాస్ట్లకి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉండే విధంగా ఇన్సెంటివ్ ఇస్తూ వాళ్ళు పోయారు. సో స్టార్టింగ్ 2009లో మైన్ చేసిన వాళ్ళకి రోజుకి సరదాగా 1-2 కాయిన్స్ వచ్చాయి, బిట్ కాయిన్స్. కానీ ఆ రోజుల్లో ఖర్చులు కూడా అలాగే అయ్యాయి. అంటే ఆ రోజుల్లో రోజు ఖర్చు, ఒక నెల ఖర్చు మీకు $100 అయితే 30 కాయిన్స్ వస్తే, 30-40 కాయిన్స్ వస్తే ఆ రోజుల్లో రేటు $3-4 ఉండేది బిట్ కాయిన్. సో మీకు ఆ కాస్ట్లు సరిపోతూ ఉండేవి, లేకపోతే ఒక $50 ఇన్సెంటివ్గా మిగిలేది. కానీ అది ఒక ఫన్ లాగా చాలా మంది చేయటం మొదలుపెట్టారు, మైనింగ్ ప్రాసెస్ అనేది. ఈ రోజు మైనింగ్ చేసుకుంటూ వెళ్ళి 18.5 మిలియన్ బిట్ కాయిన్స్ మైన్ చేసేసారు అందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా. అంటే మొత్తం బిట్ కాయిన్స్ ఉన్నది 21 మిలియనే. 21 మిలియన్లో 18.5 మిలియన్ బిట్ కాయిన్స్ మైనింగ్ అయిపోయింది. అంటే రాబోయే రోజుల్లో కేవలం 2.5 మిలియన్ మాత్రమే ఉన్నాయి బిట్ కాయిన్స్. అందుకని ఈరోజు మైనింగ్ ప్రాసెస్ చాలా టఫ్ అయిపోయింది. సో మైనింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్. ఈ మైనింగ్ అయిపోయిన తర్వాత బిట్ కాయిన్ మొత్తం 21 మిలియన్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఇంకా రిలీజ్ అవుతాయని, లేకపోతే కోడ్ రిలీజ్ చేస్తుందని రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. లేకపోతే అప్పటి నుంచి ట్రాన్సాక్షన్స్ అఫిషియల్గా ఫీజు కలెక్ట్ చేసి ఫీజుని ఇన్సెంటివ్గా వీళ్ళకి ఇస్తారని చెప్పేసి ఒక వాదన ఉంది. సో ఇంకా 2.5 మిలియన్, మనం ఇప్పుడు అనుకున్నట్టుగా 2.5 మిలియన్ బిట్ కాయిన్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ మైనింగ్ కనుక అయిపోయినట్లయితే
తర్వాత ఏం చేస్తారనేది ఒక ప్రశ్నగా ఉంది. ఆ ప్రశ్నకి రకరకాల సమాధానాలు, ఊహాగానాలు ఇంటర్నెట్లో నడుస్తూ ఉన్నాయి. సో అయినప్పటికీ ఈ క్రిప్టో కరెన్సీ ఎంతూజియాస్ట్స్ చాలామంది అంటే ఒకసారి బిట్ కాయిన్ వచ్చిన తర్వాత 2009లో అది లీగలా ఇల్లీగలా అనే రకరకాల ప్రశ్నలు అందరూ మైండ్స్లో చాలా పెద్ద ఎత్తున దీని గురించి వార్తలు వచ్చాయి. తర్వాత దానికి పోటీగా చాలా మంది రిలీజ్ చేయడానికి, కాయిన్స్ రిలీజ్ చేయడానికి పోటాపోటీగా రిలీజ్ చేశారు. చాలా కాయిన్స్ ఇప్పుడు మార్కెట్లో చలామణి అయినాయి. వీటిని ఆల్ట్ కాయిన్స్ అంటారు. ఆల్ట్ కాయిన్స్ అంటే ఆల్టర్నేటివ్ కాయిన్స్. రైట్ ఆల్టర్నేటివ్ కాయిన్స్. బిట్ కాయిన్ కాకుండా మిగతా కాయిన్స్. వీటిల్లో ఇవి కౌంట్ చేస్తే దాదాపుగా 2500 కాయిన్స్ దాకా ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో. సో వీటన్నిటికీ ఎంతో కొంత సీక్రసీ లేదు. అంటే అన్నీ కూడా ఒక వెబ్సైట్ ద్వారా మేనేజ్ చేయడం, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ద్వారా మేనేజ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే మా యొక్క ట్రస్ట్ని చూసి వస్తారు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనం రియల్గా ఈ క్రిప్టో కరెన్సీ యూజర్స్ కావాల్సింది ఏంటంటే సీక్రసీ, గోప్యత కావాలి. అవునవును. మనము ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ట్రై చేసాయి, చాలా గవర్నమెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ ఒక కరెన్సీ రిలీజ్ చేయాలని చూసింది, బిట్ కాయిన్ లాంటిది. అట్లాగే ఇండియా గవర్నమెంట్ కూడా లక్ష్మి అనే కాయిన్ రిలీజ్ చేస్తుందని 2 సంవత్సరాల క్రితం న్యూస్లు వచ్చాయి. ఓకే. ముఖేష్ అంబానీ కూడా ఒక కాయిన్ రిలీజ్ చేస్తారు, జియో కాయిన్ అని వార్తలు నడిచాయి. అట్లాగే ఫేస్బుక్ ఓనర్ జుకర్బర్గ్ ఆయన ఆల్రెడీ లిబ్రా అనే కాయిన్ ని రిలీజ్ చేసి రన్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇలా అఫిషియల్గా ఒక వ్యక్తి వెనకాల ఉండే సెంట్రలైజ్డ్ సిస్టంలో రన్ చేస్తే అది పాపులర్ అయ్యే అవకాశం లేదు. ఓకే. ఆ కాయిన్ ఎవరు వాడే అవకాశం లేదు. ఇప్పుడు ఈ కాయిన్ సర్వ్ చేస్తున్న పీపుల్ ఎవరికి సర్వీస్ ఇస్తుంది అనేది చూస్తే ఒక సీక్రసీ కోరుకునే వాళ్ళకి ఈ కాయిన్ కావాలి, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి కావాలి. అంతేగాని నాకు ఒక సెంట్రలైజ్డ్ ఏజెన్సీ ఉండాలి, నాకు సెక్యూరిటీ ఉండాలి అనే పీపుల్కి ఈ కాయిన్ అవసరం లేదు, బిట్ కాయిన్ అన్నది అవసరం లేదు. వాళ్ళు ఏ కాయిన్ అయినా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు ఈ కాయిన్స్ కాదు, ఏ కరెన్సీ అయినా ఉపయోగించుకోవచ్చు. ఓకే. అంటే మనం రూపీస్ వాడుకోవచ్చు, లేకపోతే యూరో వాడుకోవచ్చు, లేకపోతే డాలర్ ఉంచుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన కరెన్సీస్ వాళ్ళు ఉంచుకోవచ్చు.